ఆత్మ ఫలంలో రెండవది సంతోషం. ఆ సంతోషం మన హృదయంలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీ హృదయంలో సంతోషం ఉండదో, నీ ముఖంలో సంతోషం ఉండదో, అపవాదుగాడు నీ మీద దాడి చేయడానికి ఏంటి ఆయుధాలు పట్టుకుని వచ్చినట్టున్నాడేమో, నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఇంత నవ్వుతూ వస్తున్నాడు ఏంటి, ఇన్ని కష్టాలు పెట్టాను, ఇన్ని రోగాలు పెట్టాను, ఇన్ని అప్పులు పెట్టాను, ఇన్ని బాధలు పెట్టాను అన్నాడు యోబు గారి దగ్గర. కానీ యోబు ఏమాత్రము కూడా బెదరలేదు, అదరలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, ఆయన నామానికి మహిమ అంటాడు. ఆ మాటకి సాతాను గడి గడగడలో ఉనిగిపోయి, ఇదేంట్రా బాబు, నేనేమో పిల్లలను చంపేశాను, భార్యను ద్వేషించేలా చేశాను, స్నేహితులు ద్వేషించేలా చేశాను, ఆస్తులన్నీ తీసాను, రోగంతో మొత్తాను, అప్పులతో మొత్తాను, ఇబ్బందులతో మొత్తాను, సమస్యలతో మొత్తాను, ఇంకా దేవుడు దేవుడు అంటున్నాడేంటి, ఇంకా ఆయన నామానికి మహిమ అంటున్నాడేంటి అంటే, సమస్యలు ఎన్నున్నా సరే ప్రభుత్వం చెప్పండి, చెప్పిన తర్వాత ఇంకేడవకండి.